సో ఇప్పుడు చిల్లీ కార్న్ పకోడా. అవునండి. సో పకోడా అంటే మనకి కొంచెం గట్టిగా క్రిస్పీగా అలా వస్తుంది కదా రాజు గారు. ఇప్పుడు జీడిపప్పు, పల్లీలు ఇలాంటివైతే బాగా సెట్ అవుతుంది. మరి ఇది కార్న్ అంటే కొద్దిగా వాటర్ ఉంటుంది దాంట్లో, ఎలా అంటే కొంచెం దీన్ని పేస్ట్ లా చేసేసుకుంటాం. కార్న్ పేస్ట్ లా చేసుకొని దీంట్లో మనం మిగతావి పిండిలు అవన్నీ యాడ్ చేసేసుకొని ఇది కూడా కొంచెం ముద్దలానే వస్తుంది మనకు. ఓకే, బాగుంటుంది. అంటే కొంచెం ఆ తీపి తర్వాత చిల్లీ అనుకున్నాం కదా, కొంచెం ఆ ఘాటు స్పైసీగా ఈ సీజన్ కి చాలా బాగుంటుంది. ఓకే ఓకే మరి చిల్లీ కార్న్ పకోడా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చిల్లీ కార్న్ పకోడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ 1 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన కరివేపాకు కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా మనం స్వీట్ కార్న్ గింజల్ని మిక్సీ పట్టేసి పేస్ట్ రెడీ చేసుకున్నామండి. సో ఇక్కడ నేను స్వీట్ కార్న్ గింజలతో చేస్తున్నాను. కావాల్సిన మనం మామూలు మొక్కజొన్న గింజలతో కూడా చేసుకోవచ్చు. సో కొంచెం గింజలు లేకుండా మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి కొద్దిగా చూసుకొని ఫ్రై చేసి ఇది పేస్ట్ చేసుకోవాలి. డైరెక్ట్గా ఆయిల్తో కాంటాక్ట్ అవుతుంది కాబట్టి ఒక్కోసారి దాంట్లో వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల పేలిపోయే ఛాన్స్ ఉంటుంది. అదే మనం బోండాలు కానీ సమోసాలు లాంటిలో స్టఫ్ చేసుకున్నది ఉంటే మనం గింజ పలంగా అలాగే వేసేసుకోవచ్చు. సో ఈలోపు ఆయిల్ కూడా వేడి పెట్టేస్తారా? సో మీరు పేస్ట్ చేసేలాగా మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మంచి టిప్. ముఖంపై మొటిమలు ఎక్కువగా ఉన్నవారు ప్రతిరోజు ఉదయం బ్రష్ చేసుకున్న తర్వాత 1 గ్లాసుడు చల్లటి వాటర్ తాగాలి. ఇలా తాగుతూ ఉన్నట్లయితే ముఖంపై ఉన్న మొటిమలు క్రమంగా తగ్గిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? ఓకేనండి. ఓకే, సో ఇలా రెడీ చేసుకోవాలి. సో గింజలు లేకుండా పేస్ట్ చేసుకోవాలి. బౌల్ ఇస్తారా? సో ముందుగా ఈ పేస్ట్ బౌల్లోకి తీసుకోవాలి. సో దీంట్లో శనగపిండి. ఓకే. సో ఈ స్వీట్ కార్న్లో కొంచెం వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం పిండి కొంచెం ఎక్కువ పడుతుంది. సో ఈ గింజలతో చేసుకుంటే. సో మామూలుగా మొక్కజొన్న గింజలు అయితే ఇంకొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి మనకి అవి ఆ క్రిస్పీనెస్లో కూడా కొంచెం తేడా వస్తుంది అనుకుంటా కదా, వేయించుకున్నప్పుడు అవి కొంచెం గట్టిగా వస్తుంది అనుకుంటా. అవునండి. అలాగే బియ్యపిండి, పచ్చిమిరపకాయలు పేస్ట్. ఓకే. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఓకే. సో కొంచెం గింజలతో పాటు వేసుకుంటే బాగుంటుంది. సో అక్కడక్కడ మనకు తగులుతూ చాలా టేస్టీగా. కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు, కరివేపాకు ఇలా కొంచెం తరిగి వేసుకుంటున్నాం. కొద్దిగా జీలకర్ర అండి. సో మొత్తం అంతా పిండిలో మిక్స్ అయిపోయేలాగా మనం అన్ని చిన్నగా చాప్ చేసేసుకుంటే బాగా కలిసిపోతుంది. మనం తినేటప్పుడు ప్రతి ముక్కలో కూడా టేస్ట్లు అన్ని కూడా తెలుస్తాయి మనకు. సో మనకి పకోడీలకి ఏంటంటే అది మనం డిఫరెంట్గా వేసుకుంటాం కాబట్టి పట్టకపోయినా దీంట్లో వెళ్ళిపోతుంది. సో దీంట్లో ఏంటంటే కొంచెం ముద్దగా ఉంటుంది కదా. సో ప్లస్ ఏంటంటే ఇది మనం వేయించుకునేటప్పుడు కూడా కొంచెం స్లో ఫైర్ లో చేసుకోవాలి. ఓకే. సో లోపల కూడా కొంచెం ముద్దగా ఉంటుంది కాబట్టి లోపల వరకు బాగా వేగాలి మనకు. సో ఇంక ఈ కార్న్ లో ఉన్న తడి సరిపోతుందేమో కదా? సరిపోతుందండి. స్పెషల్ మనం ఇలా స్వీట్ కార్న్ తో చేసుకునేప్పుడు మనకు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అంతగా రాదు. సో జస్ట్ ఏదో కొద్దిగా ఒక 1 స్పూన్ 2 స్పూన్స్ అలా యూస్ చేసుకుంటే మనము కలుపుకోవాల్సిన పని ఉంటుంది, కానీ ఇలా మొత్తం కార్న్ ఉంటే మనకు అంత ఏం అవసరం రాదు. సో దాంట్లో ఉండే తడి సరిపోతుంది. సో ఇది ఏమన్నా కొంచెం మనకు ఒక 1-2 డేస్ ఉంటాయి రాజు గారు ఇవి పకోడీలు? లేదండి, ఎప్పటికప్పుడు ఆ రోజుకు తినేసేయచ్చు. సో పకోడీ ఎప్పుడైనా మనం అంటే ఫ్రెష్గా చేసుకొని తింటేనే బాగుంటుంది. ఓకే. సో రెడీ అయిపోయింది.
సో చిన్న చిన్న ముద్దలుగా. సో ఇలా ముద్దలుగా వేసేసుకోవాలి. ఓకే, సో కొంచెం స్లో ఫైర్లో చేసుకుంటే మనకు పిండి అంటే లోపల వరకు కొంచెం మనకు పిండిగా ఉంటుంది కదా. సో కాబట్టి బాగా వేగిపోయి టేస్ట్ అనేది బాగుంటుంది. లేకపోతే మనం తినేప్పుడు కొంచెం పచ్చిగా తగిలితే టేస్ట్ అంత బాగా తెలియదు మనకి. ఆ ఫ్లేవర్స్ అంటే ఆ పిండి శనగపిండి టేస్ట్ అనేది మనకి ఆ పచ్చిది బాగా తెలుస్తుంది కదా. ఎస్. ఓకే, కొంచెం స్లోగా అవుతుంది. ఓకే, సో ఇది మనం అంటే ఇక్కడ బియ్య పిండి కొంచెం తక్కువగా వేసుకున్నాం, ఎందుకంటే మనకి స్కిన్ తో పాటుగా మనం గింజల్ని మనం గ్రైండ్ చేసుకున్నాం కదా. సో ఆ స్కిన్ కొంచెం మంచి క్రంచీగా వస్తుంది, కరకరలాడుతూ వస్తుంది. సో కాబట్టి ఎక్కువగా అవసరం లేదు. ఓకే ఓకే. సో కాజుతో మనం అలా జీడిపప్పుతో కానీ లేదా పల్లీలతో చేసుకున్నప్పుడు కొంచెం బియ్య పిండి కూడా కొంచెం ఎక్కువగానే వేసుకుంటాం. ఓకే, ఇంకొంచెం కలర్ రావాలండి. సో ఈలోగా మనం ఏం చేస్తున్నారు ఈరోజు? యాపిల్తో లీవ్స్ లా కట్ చేసిన కొంచెం మనకు రెడ్డిష్ కలర్ లో ఉంటుంది కదా. ఓకే ఓకే, బాగుంటుంది. సో కీరాతో అలా మనం ఎలా చేసుకుంటాం ఆ టైప్ లోనా? అవునండి. బిగ్ నైఫ్ ఇస్తారా? సో ఇట్లా లేవల్గా కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఇలా లీఫ్ షేప్లోకి కట్ చేసుకోవాలండి. ఓకే ఓకే, సో ఇలా సో వీటిని తీసేస్తున్నాం. సో ఆ మొక్కజొన్నకు ఉండే కలర్ అనేది బాగా వచ్చింది కదండి. అది యా, మామూలుగా కూడా మనము మొక్కజొన్నతో ఏమైనా చేసుకుంటే మనకి ఆ గోల్డిష్ కలర్ బాగుంటుంది. అండ్ ఇందులో ఎక్కువ క్వాంటిటీలో కార్న్ కూడా యాడ్ చేసుకున్నాం కదా మనము. అవునండి. సో ఇది మనకు బాగా తెలుస్తూ ఉంటుంది అనుకుంటా. ఎస్. సో చాలా మంది ఏంటంటే కొంచెం ఆ కలరింగ్ రావడానికి పసుపు అది ఎక్కువగా యాడ్ చేస్తుంటారు. ఇలా కొన్ని గింజల వల్ల కొంచెం నేచురల్ కలర్ అనేది బాగా కనిపిస్తుంది. ఓకే, సో ఎడ్జెస్ కొంచెం జిగ్జాగ్గా చేస్తున్నాను. సో ఇలా వస్తుంది. సో కీరా కంటే కూడా కొంచెం యాపిల్లో బాగా కనిపిస్తుంది, ఆ రెడ్ కలర్లో ఆ వైట్గా. ఓకే ఓకే, బాగుంటుంది. సో ఇది ప్లేట్ ప్రెజెంటేషన్లో అలాగే సలాడ్స్ లాంటివి మనం చేసుకున్నప్పుడు ఆ ట్రే పైన అరేంజ్ చేసుకోవడానికి కూడా ఈ డిజైన్స్ బాగుంటాయి. అంటే సలాడ్ తో పాటు కూడా ఎలాగో మనం ఇవన్నీ తినేసేయచ్చు కాబట్టి. ఎస్. సో ఫైనల్ గా గ్రూవర్ తో ఈ మిడిల్ లో లైన్స్ ఇస్తున్నాను. కొంచెం న్యాచురల్ గా. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా మనకు కలర్ అనేది బాగా కనిపిస్తుంది. సో రెడీ అయితే సో ఈ గ్రూవర్ లాంటివి ఉంటే చాలా సింపుల్గా మనకి డిజైన్ ఫాస్ట్గా అయిపోతుంది. సో నైఫ్తో చేసుకోవచ్చు, బట్ నైఫ్తో కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది మనకి. ఆ పకోడాలు మంచి సౌండ్ వస్తుంది, అంటే బాగా వేగాక. ఎస్, ఆ స్కిన్ కూడా అనుకున్నాం కదా మనం.
ఓకే ఓకే, సో రెడీ. పకోడా రెడీ అండి. ఓకే అండి, మరి చిల్లీ కార్న్ పకోడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిల్లీ కార్న్ పకోడా తయారు చేసే విధానం. ముందుగా స్వీట్ కార్న్ కచ్చపచ్చగా మిక్సీ పట్టి పేస్ట్ ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, బియ్యపిండి, పచ్చిమిర్చి పేస్ట్, రెడ్ చిల్లీ పేస్ట్, పసుపు, ఉప్పు, తరిగిన కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చిల్లీ కార్న్ పకోడా రెడీ.